తర్వాత యెషయా గ్రంథంలో ఆయన చాలా యేసు ప్రభు చాలా బాధపడినట్టుగా ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గము అని చెప్పి నా పిల్లల్ని నేను పెంచి పెద్ద చేశాను, వాళ్ళు నా మీద తిరగబడి ఉన్నారు అని చాలా వేదనగా చాలా బాధగా మాట్లాడినట్టుగా చెప్పారు. భూమి నా మాట వింటుంది కానీ పిల్లలు వింటలేదు. వాళ్ళు ఆ భూమిని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటున్నారు వాళ్ళు అని చెప్పారు. నిజంగానే మనకి భూమి మీద చాలా మార్పులు వచ్చినాయి కదా, అది మనుషులు చేసే అక్రమాల వల్లనే వస్తున్నాయి అని వెలువెల్లాడుతుంది భూమి అని చెప్పారు. నేను అనుకున్నాను అందుకనే ఈ ఎర్త్ క్వేక్స్, ఫ్లడ్స్, ఇలాంటి చేంజెస్, గ్లోబల్ వార్మింగ్ అట్లాంటివన్నీ సీజన్స్ లో కూడా చాలా డిఫరెన్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు కోల్డ్ సీజన్ లో చాలా కోల్డ్గా ఉంటుంది, వింటర్ లో అయితే ఇండియాలో చాలా చాలా హాట్ గా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ గ్రోయింగ్. సో సీజనల్ చేంజెస్ కూడా చాలా వచ్చినాయి. వీళ్ళు ఈ ఆకాశాల పర్వతాలని అన్నిటినీ ఆయన సృజించి అన్ని చేసినప్పుడు వాళ్ళన్నిటిని మిస్యూజ్ చేసుకుంటున్నారు, కొండలను పగలగొడుతున్నారు, భూమి మీద చాలా తవ్వకాలు చేస్తున్నారు, అన్ని చాలా చాలా చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా చేంజెస్ వచ్చినాయి అని సైంటిఫిక్ గా కూడా చేంజెస్ వచ్చినట్టుగా చెప్పారు ఆయన. తర్వాత మానవునికి తెలియని దేవుడు లెక్కలు, అంటే దేవుడు అన్ని లెక్కలు చేసి చెప్పారు. అన్నిటినీ ఆకాశాన్ని గురించి, భూమిని గురించి, సముద్రాల గురించి అన్నిటినీ ఆయన లెక్క ప్రకారంగా అన్నిటినీ ఫామ్ చేసినట్టుగా చెప్పారు. తర్వాత నోహు ఓడను కట్టమని చెప్పినప్పుడు అది ఎంత ఎత్తులో ఉండాలి, ఎంత వెడల్పులో ఉండాలి, ఎంత పొడవు ఉండాలి అని అన్ని లెక్కలేసి ఎక్కడ విండో పెట్టాలి, ఎక్కడ డోర్ పెట్టాలి అని అన్ని లెక్కలేసి చెప్పినట్టుగా ఆయన వివరించారు. నేను ఒకసారి మాకు తెలిసినతో వాస్తుని గురించి మాట్లాడుతుంటే వాళ్ళు కూడా దేవుణ్ణి నమ్ముకున్నాళ్లే. మీరు దేవుని నమ్ముకొని కూడా వాస్తుని మీద అంత నమ్మకంగా చెప్తున్నారు ఏంటి అని ఆమెను అడిగితే ఆమె చెప్పారు అన్ని వాస్తు ఉంది అని. నిజంగానే తర్వాత నేను సొలొమోను కట్టించిన టెంపుల్ గురించి చదివినప్పుడు ఆ టెంపుల్ వాస్తు ప్రకారమే కట్టారు. ఎక్కడ ఏ పెట్టాల్సింది, ఎక్కడ ఏ విండోస్ ఉండాల్సింది, ఎక్కడ తలుపులు ఉండాలి, ఎంత పొడవు ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలి, అది వాస్తు ప్రకారమే కట్టినట్టుగా చెప్పారు. చెప్పిన తర్వాత నేను చదివితే నాకు అంతే అనిపించింది. కానీ అవన్నీ దేవుడికి తెలుసు. దేవుడు హీఈస్ ఎ గ్రేట్ మ్యాథమెటిషియన్, నో వన్ కెన్ బీట్ హిమ్. సో ఆయన అన్ని లెక్క ప్రకారం అన్ని ఏది ఎక్కడ ఉండాల్సింది అన్ని ఫామ్ చేసి he made for all of them for us. తర్వాత తప్పుడు మాటలు మాట్లాడటానికి, మంచి మాటలు మాట్లాడటానికి వేరు గ్రంథాలు ఉన్నట్టుగా చెప్పారు. నిజంగానే మనం ఏదన్నా తప్పు మాట్లాడినప్పుడు దేవుడు అన్ని ఆలకిస్తుంటాడు. మనం ఏం మాట్లాడుతున్నాము, మనం నడక పడక, మన మాటలు, మన చేతలు, మన క్రియలు అన్ని దేవుడు అన్ని చూస్తుంటాడు. దేవుడికి అన్ని ఒక్క రోజు లెక్క చెప్పాలి అని అనుకున్నాను నేను. నిజంగానే మనం బ్యాడ్ మాట్లాడినప్పుడు కానీ, ఏదైనా గుడ్ మాట్లాడినప్పుడు కానీ మనం ఎవరు వింటం లేదు. నువ్వు నేనే కదా మాట్లాడుకుంటున్నావు అని అనుకుంటాం. కానీ నేను ఎవరితో మాట్లాడినప్పుడు కానీ, నాతో ఎవరైనా కానీ దేవుడు మాత్రం వింటుంటాడు. దేవుడికి అన్ని తెలిసే ఉంటాయి అని నేను ఆ రోజు అనుకున్నాను. మన తలంపులు అవన్నీ కూడా ఆయన తెలుసు. అందుకనే నీ ఎడ నాకున్న తలంపులు బహు విస్తారమైనవి అని చెప్పి బైబిల్లో ఉంది. ఆయనకి దురదృష్టి ఉంది. ఎక్కడ ఆయనకి మనం అయితే దాక్కుంటాము కనపడకుండా, కానీ ఆయనకి దాగుచోటు అనేది లేదు. ఆయన దగ్గర దాపరికం అనేది లేదు. ఆయనకు అన్ని హీ నోస్ ఎవ్రీథింగ్ అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత క్రైస్తవ్యం మతమా మార్గమా అని చెప్పారు. నిజంగా క్రైస్తవ్యం అనేది మతం కాదు. హూ బిలీవ్స్ క్రైస్ట్ ఈజ్ క్రిస్టియన్స్, హూ ఫాలోస్ క్రిస్టియానిటీ ఈజ్ క్రిస్టియన్. సో ఇట్ ఈస్ నాట్ ఏ religion. We are believing in Christ. We follow for Christ. So it is a fellowship, not a religion అని నేను అనుకున్నాను. నా మనసుకు అంతే అనిపించింది.
So we are following, that's why we are Christians. It is not a Christianity అనేది ఒక మతం కాదు, ఒక ఫెలోషిప్. వీఆర్ ఫాలోయింగ్, దట్స్ వై వీఆర్ ఫాలోయర్స్ అని నా మనసుకు నేను అర్థం చేసుకున్నాను. ఫస్ట్ సౌలు పౌలుగా మారక ముందు కూడా ఆయన కూడా చాలా హింసలు పెట్టాడు యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళని. తర్వాత దేవుడు ఆయనకు దర్శనం ఇచ్చి ఆయన నిజంగా దేవుళ్ళలోకి వచ్చినప్పుడు ఏ విధంగా ఆయన మార్పు చెందింది. సో అంతే మనం కూడా క్రిస్టియానిటీలోకి రాకముందు మనం కూడా అంతే అనుకుంటాము. సౌలు పౌలుగా ఎట్లా మారింది, మారిన తర్వాత మనకి ఎంత నమ్మకం కలిగిద్దో దేవుడు నిజమైన సజీవమైన దేవుడు అని మనం ఎంత ఆరాధిస్తామో అనేది ఆయన వివరించి చెప్పాడు. నాకు అనిపించింది నిజంగానే నేను దేవుళ్ళలోకి రాకముందు నేను చాలా పూజలు చేసేదాన్ని, చాలా తప్పు ఇది తప్పు, అది చేయకూడదు ఇది చేయకూడదు అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు మన మనసుకు నచ్చినట్టుగా చేయకూడదు, దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటే అది తప్పు కాదని మనకి తెలిసింది. మనం చేసేది కరెక్ట్, దేవుడు చెప్పిన మార్గంలో నడుస్తున్నాం కాబట్టి అది తప్పు కాదు అని అనుకున్నాను నేను. తర్వాత ఎవరు సొంత వాళ్ళు ఎవరు కాని వాళ్ళు అని అబ్రహాముల గురించి వాళ్ళ పితరుల గురించి చెప్పినప్పుడు నిజంగానే ఆయన విగ్రహారాధనలో నుంచి దేవుడు బయటికి పిలిచినప్పుడు వచ్చి దేవుణ్ణి ఫాలో అయ్యి ఆయన మీద నిరీక్షణతో ఎదురు చూసి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని పొందుకొని తర్వాత ఆయన రక్తంతో కడకబడి ఆయన మార్గంలో జీవించాడు. సో అందుకే అదే విధంగా మనం కూడా ఇరుకు ద్వారా ఈ మార్గంలో నడిచేటప్పుడు మనకి శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. మన ఎవరన్నా తేలిగ్గా చూస్తారు. ఎందుకంటే ఆ ఇరుకు మార్గం అనేది, ఆ ద్వారం అనేది ఇరుగ్గా ఉంటది మనం వెళ్ళే మార్గం. అలాంటప్పుడు మనం ఆ శ్రమలకు అన్ని ఓర్చుకొని నిత్య జీవాన్ని పొందుతాము అని చెప్పారు. మన ఎవరి సొంత వాళ్ళు ఎవరు కాని వాళ్ళు అన్నప్పుడు యేసు ప్రభువు ఒకసారి వాళ్ళ తల్లి వారి సహోదరుడు వచ్చినప్పుడు నీ తల్లి సహోదరుడు వచ్చాను అని చెప్పి ఆయనకి వచ్చి చెప్తే, ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు, నన్ను ఫాలో అయ్యి నా కోసం ఉన్నదంతా వదులుకొని వచ్చిన వాళ్ళే నా సహోదరులు అని చెప్పి ఆయనే స్వయంగా చెప్పినప్పుడు ఇంకా మనలాంటి ఆడం మనం ఎంత అని అనుకున్నాం. అది నాకు నిన్న చాలా బాధ కలిగింది. మా పేరెంట్స్ కూడా వాళ్ళు ఉన్నప్పుడు బతుకున్నప్పుడు మా కోసం చాలా చాలా తాపత్రయ పడేవాళ్ళు. అసలు మాకేమీ కష్టం కాకుండా మా కోసం చాలా సాక్రిఫైస్ చేసి అసలు మా లైఫ్ అంతా వాళ్ళకి మాది మేమే అన్నట్టుగా ఉన్నాను. కానీ వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. సో అంతే కదా, ఎవరైనా అంతే కదా. అది ఈ లోకం మనకి పర్మనెంట్ కాదు. మరి ఎంత పెద్ద ఇల్లున్నా, ఎంత మంచి ఉద్యోగాలున్నా, ఎంత కంఫర్టబుల్ లైఫ్ ఉన్నా ఎన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి కదా. మన టైం దేవుడు పిలిచినప్పుడు దేవుడు మనని ఒక పని కోసం ఇక్కడ వదిలిపెట్టారు ఫర్ సమ్ టైమ్. సో వెనెవర్ హీ కాల్స్ us we have to leave. So this is not a permanent place for us అనేది నేను అర్థం చేసుకున్నాను. అది సిస్టర్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ your patience and listen for me. Thank you.